నా పేరు సునీత. నా జీవితం మలుపు తిరిగిన ఒక వింత అనుభవం గురించి మీకు చెప్పాలి. మా ఊరు కాకినాడ దగ్గర ఒక చిన్న గ్రామం. నా భర్త రాంప్రసాద్. ఆయన చాలా కఠినమైన మనిషి. ఒకరోజు మా ఇంటికి నా మేనల్లుడు రోహిత్ వచ్చాడు. పాపం ఒక చిన్న ప్రమాదంలో వాడి కాలు విరిగి కుంటుతున్నాడు. వాడు చిన్నప్పట్నుండి మా దగ్గరే పెరగడం వల్ల వాడి సేవలు చూసుకోవడానికి రాంప్రసాద్ వాడిని మా ఇంటికి తీసుకొచ్చాడు. మా ఇంట్లో నేను, మా తోటికోడలు సరిత కలిసుంటాం. సరిత భర్త ఉద్యోగం రీత్యా విదేశాల్లో ఉంటాడు. ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. రోహిత్ రాక మా ఇద్దరికీ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. నేను నా భర్తనడిగాను, వాడికోసం ఎవరైనా సహాయకుణ్ణి పెట్టొచ్చు కదా అని. కాని ఆయన వినలేదు. పైగా నన్ను నోరు మూయమని గద్దించాడు. నా భర్త రాంప్రసాద్ది ఒక వింత స్వభావం. ఆయనకు కోపమొస్తే నన్ను ఎంతో హింసిస్తాడు. ఒకరోజు రాత్రి ఆయన నాపై తన అధికారాన్ని చూపిస్తూ నన్ను ఎంతో ఘాటుగా అనుభవించాడు. ఆ సమయంలో నా నోటి నుండి వచ్చిన ఆ మూలుగులు పక్కగదిలో ఉన్న రోహిత్కి వినిపించాయి. వాడు కాలుకుంటుతున్నా వాడిలోని మగతనం మాత్రం ఆ శబ్దాలకు నిద్రలేచింది. మర్నాడు నేను రోహిత్కి అన్నం పెట్టడానికి వెళ్ళినప్పుడు వాడు నన్ను చూసే చూపులో ఒక రకమైన కామం కనిపించింది. వాడు తన ఊహల్లో నన్ను బికినీలో చూస్తున్నట్లు, నన్ను తాకుతున్నట్లు కలలు కంటున్నాడు. నేను అక్కడ్నుండి వెళ్ళిపోయాక వాడు తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు తన చేతులతో తన కోరికను తీర్చుకుంటుండగా సరిత చూసేసింది. సరితకు కూడా చాలా కాలం నుండి ఆ సుఖం లేదు కదా. రోహిత్ కుంటుతున్నా వాడిలో ఉన్న ఆ వేడిని చూసి ఆమె తనను తాను అదుపు చేసుకోలేకపోయింది. వెంటనే సరిత గదిలోకి వెళ్లి తలుపు వేసి రోహిత్ని తన మత్తులోకి లాక్కుంది. వాళ్ళిద్దరి మధ్య ఆ రోజు జరిగిన ఆ రొమాంటిక్ సీన్ ఎంతో ఘాటుగా సాగింది. రోహిత్కు తన మేనత్త వరుసైన సరితను అలా దగ్గరగా చూశాక వాడిలోని ఆకలి తీరలేదు. మరోవైపు వాడు నన్ను, చిన్నత్తను కూడా పొందాలని ఆశపడుతున్నాడు. ఒకరోజు వాడు నా చేతివేళ్లను నోట్లో పెట్టుకుని చూస్తుంటే నేను వాడిని తిట్టి వచ్చేశాను. సరిత మాత్రం రోహిత్ని తన సొంతం చేసుకోవాలని చూస్తోంది. నువ్వు నా దగ్గరికే రావాలి అని వాడికి గట్టిగా చెప్పి వాడితో మళ్ళీ మళ్ళీ ఆ సుఖాన్ని పొందుతోంది. వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ రొమాంటిక్ క్షణాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు నా భర్త నన్ను మళ్ళీ హింసిస్తుంటే ఆ శబ్దాలకు తట్టుకోలేక రోహిత్ సరిత గదిలోకి వెళ్ళి ఆమెతో తన కసిని తీర్చుకున్నాడు. ఈ రహస్యాలన్నీ నాకు తెలియకుండానే జరుగుతున్నాయనుకున్నాను. కాని ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసున్న ఆ దృశ్యాన్ని నేను కళ్ళారా చూశాను. నా మేనల్లుడు నా తోటికోడలితో అలాగా కలిసుండటం చూసి నా బుర్ర తిరిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని అందరికీ చెప్తానా, లేదా నా భర్త హింస నుండి తప్పించుకోవడానికి వాళ్లతో చేతులు కలుపుతానా అనేది నా ముందున్న పెద్ద ప్రశ్న. మా ఇంట్లోని ఈ నిశ్శబ్ద పోరాటం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధురమైన, భయంకరమైన అనుభవం. ఆ రోజు మా తోటికోడలు సరిత, రోహిత్లు కలిసున్న దృశ్యం చూసినప్పుడు నా మనసు ముక్కలైంది. కాని సరిత నన్ను పిలిచి చాలా సాఫీగా మాట్లాడింది. సునీత, నీ భర్త బయటికి వెళ్ళినప్పుడు నీ మనసులోని కోరికలని ఎలా అణచుకుంటావు? రోహిత్ చవనవంతుడు. వాడు నీ దాహాన్ని కూడా తీర్చగలడు అని నా మైండ్ వాష్ చేసింది. ఆమె మాటలు నాలో కూడా ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి. మరుసటి రోజు నేను రోహిత్కి స్నానం చేయించడానికి వెళ్ళాను. అది కేవలం ఒక వంక మాత్రమే. నా అసలు ఉద్దేశ్యం వాడి స్పర్శను పొందడం. వాడు నన్ను తాకినప్పుడు నా శరీరంలో ఒక విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది. నేను ఎప్పట్నుండో కలలుగన్న ఆ సుఖం ఆ రోజు నాకు లభించింది. మా మధ్య జరిగిన ఆ సన్నివేశం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. రాత్రి నా భర్త రాంప్రసాద్తో ఉన్నా నా మనస్సంతా రోహిత్ ధ్యాసలోనే ఉండేది. సరిత కూడా ఊరుకోలేదు. పగలు నేను వాడిని ఆస్వాదిస్తే రాత్రి ఆమె వాడితో గడిపేది. ఒకరోజు నేను వాళ్ళిద్దరూ కలిసుండటం చూసి తట్టుకోలేకపోయాను. నాకేదో తెలియని అసూయ కలిగింది. అందుకే రోహిత్ పూర్తిగా నావాడు అవ్వాలని వాడికి ఎంతో సేవ చేయడం మొదలుపెట్టాను. వాడికి తినిపించడం, స్నానం చేయించడం అన్నీ నేనే చూసుకునేదాన్ని. నా ఆశ తీరేలా ఒకరోజు నా భర్త ఊరు వెళ్లాల్సి వచ్చింది.
ఆ సమయం కోసమే నేనెదురుచూస్తున్నాను. వెంటనే నేను అలంకరించుకుని రోహిత్ గదిలోకి వెళ్ళాను. ఆ రోజు మా మధ్య జరిగిన ఆ వేడి పుట్టించే అనుభవం మాటల్లో చెప్పలేను. రోహిత్ నన్ను ఎంతో ఘాటుగా అనుభవించాడు. నాలోని ప్రతి అణువూ పులకించిపోయింది. చివరగా నాకొక పెట్టె విషయం తెలిసింది. రోహిత్ నిజంగా కుంటివాడు కాదు. కేవలం మా ఇద్దరితో గడపడానికి, మమ్మల్ని అనుభవించడానికి వాడు అలా నాటకమాడి మా ఇంటికి వచ్చాడు. వాడి తెలివికి నాకు ఆశ్చర్యం వేసింది. సమాజం ఏమనుకున్నా మా ఒంటరితనాన్ని, మా ఆకలిని తీర్చడానికి వాడొక మధురమైన వరంలా అనిపించాడు. ఈ అనుభవం నా జీవితాన్ని పూర్తిగా మార్చింది.